బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నాన్న తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. మోహన్ బాబు దేవుడు ఇలా ఉండేవాడు కాదు. కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్. కుటుంబంలోనే శత్రువున్నాడు. వినయ్ అనే వ్యక్తి చిచ్చు పెడుతున్నాడు. ఇక ఓపిక పట్టబోనన్న మంచు మనోజ్. మా నాన్న ఏం చేసినా కరెక్టే, ఆయన చెప్పిందే వేదవాక్కు, ఆయన ఏ తప్పు చేయలేదన్న మంచు విష్ణు. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర జర్నలిస్టుల నిరసన. పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. మోహన్ బాబుపై చర్యలకు డిమాండ్. మోహన్ బాబు వైఖరిపై జర్నలిస్టు సంఘాల నిరసన. పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. మద్దతు పలికిన మంచు మనోజ్. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు. మోహన్ బాబు తీరుపై జర్నలిస్టు ఫైర్. దాడికి వ్యతిరేకంగా నల్గొండలో ర్యాలీ. వరంగల్లో జర్నలిస్టుల ఆందోళన. హెల్మెట్లు ధరించి నిరసన. మోహన్ బాబు దాడిపై ఆగ్రహం. టీవీ9 విలేకరిపై దాడి హేయనీయం. కరీంనగర్లో జర్నలిస్టుల ఆగ్రహం. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. మీడియాపై జరిగిన దాడిది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబుపై మండిపడ్డ రఘునందన్. టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు దాడి. భైంసాలో అయ్యప్ప భక్తుల నిరసన. స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఆవేదన. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్. పోలీసుల నోటీసుపై సవాల్. తగిన భద్రత కల్పించాలంటూ విన్నపం. మోహన్ బాబు స్థిమితంగా లేరు. ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. హై బీపీ ఉందన్న డాక్టర్లు. మోహన్ బాబుపై కేసు నమోదు. టీవీ9 ప్రతినిధి ఫిర్యాదు. దాడి ఘటనలో ఎఫ్ఐఆర్. మోహన్ బాబు ఇంటి దగ్గర బందోబస్తు. నిబురుగప్పన నిప్పులా పరిస్థితి. భారీగా మోహరించిన పోలీసులు. రేషన్ బియ్యం రవాణా మాఫియాగా మారింది. అక్రమార్కుల్ని వదిలిపెట్టబోం. పాలనని గాడిలో పెడుతున్నామన్న సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా దేవరకొండలో యురేనియం భయం. కొన్న పొలాలు వదిలేస్తోన్న వైనం. ఇళ్లు కట్టుకునేందుకు వెనకంజ. రేషన్ బియ్యం మాయం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నదర్పల్లిలో వెలుగులోకి. అధికారులు గోడౌన్ యజమాని కుమ్మక్కు. అధికారుల కబంధ హస్తాల్లో పర్యాటక రంగం. నిజామాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు. ఆధారాలన్నీ బయట పెడతామని హెచ్చరిక. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.